మీరు సీనియర్ సిటిజనా? ఇంకా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఇప్పుడు మీకు అవసరం లేకపోవచ్చు. కేవలం ఫారం 125ని ఫైల్ చేయండి. ఎలాగో చూద్దాం. ముందుగా మీ ప్రాథమిక వివరాలను పూరించండి. పేరు, చిరునామా, పాన్ మరియు పుట్టిన తేదీ అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. తప్పులు ఉండకూడదు. నెక్స్ట్ ట్యాక్స్ ఇయర్ కాలంను నింపండి. ఫర్ ఎగ్జాంపుల్ 2026-27 అంటే ఏప్రిల్ 1, 2026 నుండి 31 మార్చ్ 2027. ఇప్పుడు మీ బ్యాంక్ మరియు పెన్షన్ వివరాలను నమోదు చేయండి. మీ పెన్షన్ జమ చేయబడే బ్యాంక్ను పేర్కొనండి. మీ పీపీఓ నంబర్ను కూడా నింపండి. ఇది చాలా ముఖ్యం. మీ పెన్షన్ అకౌంట్ మరియు ఎఫ్డి అకౌంట్ ఒకే బ్యాంకులో ఉండాలి. లేకపోతే ఫారం 125 వర్తించదు. మీకు పెట్టుబడులు లేదా బీమా వంటి మినహాయింపులు ఉంటే ఎస్ ని ఎంచుకోండి. దీని అర్థం మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. మీకు మినహాయింపులు లేకుంటే నో ఎంచుకోండి. మీరు కొత్త పన్ను విధానం కింద కొనసాగుతారు. ఫైనల్ చెక్. మీరు 75 సంవత్సరాల వయస్సు దాటినవారు అయి ఉండాలి. మీ పెన్షన్ మరియు ఎఫ్డి రెండూ ఒకే బ్యాంకులో ఉండాలి. ఈ వీడియో ఉపయోగపడిందా? లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.